పరమగీతములు మొదటి అధ్యాయము 2వ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 2వ వాక్య భాగము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఈ చదవబడి ఉన్నటువంటి లేఖనములో ఉన్న మాటలను మనం గమనించినట్లయితే, ప్రియురాలు అయినటువంటి షూలమితి తన ప్రియుడైనటువంటి సలోమాను మహారాజును ఇలాగూ సంబోధించి మాట్లాడుతూ ఉంది. తన ప్రియుడు తన ప్రియురాలైనటువంటి షూలమితిని ప్రేమించుచున్నటువంటి ప్రేమను బట్టి ఈమె తన ప్రియుడితో అంటుంది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది అని మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, సలోమాను మహారాజు తాను రాసినటువంటి పరమగీతము మొదటి అధ్యాయము మరి 2వ వాక్యములో ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసాన్ని గురించియు మరి ఆత్మ సంబంధమైన ద్రాక్షారసాన్ని గురించి 2 విషయాలను మరి సలోమాను రాశాడు. పరమగీతములలోని మనము చదువుకున్నటువంటి ఈ ద్రాక్షారసము ఇది ఆత్మ సంబంధమైనటువంటి ద్రాక్షారసము. మరి ప్రకృతి సంబంధమైనటువంటి ద్రాక్షారసాన్ని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసము అనేటువంటిది తాగడము ద్వారా అల్లరిని పుట్టిస్తుందని జ్ఞాని అయినటువంటి సలోమాను గారు మరి సామెతల గ్రంథములో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే పాత నిబంధనలో మరి ఆదికాండము 9వ అధ్యాయము 20వ వాక్యములో నీతిమంతుడైన నోవాహు జలప్రళయము తరువాత తాను ద్రాక్షారసమును తాగి మత్తుడై తాను వస్త్రహీనుడుగా ఉండెననే సంగతి ఆ ద్రాక్షారసాన్ని త్రాగినటువంటి మరి నోవాహు గారికి ఆ దినాన తెలియలేకపోయింది. ఆ తరువాత ఆదికాండము మరి 19వ అధ్యాయములో మనం చూస్తే, నోవాహు తరువాత మరి నీతిమంతుడైనటువంటి లోతు కూడా తన కుమార్తెలు ఇచ్చినటువంటి ద్రాక్షారసాన్ని తాగి తాను కూడా మత్తుడైపోయి అపస్మరికమైనటువంటి స్థితిలోకి జారిపోయిన వాడుగా పడిపోయిన వాడుగా లోతు యొక్క జీవితములో మనం చూడవచ్చు. అందువల్లనే లోతు మరి కుమార్తెలు ఇచ్చినటువంటి ఆ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన ఆ ద్రాక్షారసాన్ని తాగి మరి దేవుని ప్రజలకు లోతు శత్రువులైనటువంటి మోయాబీలను అమ్మోనీయులను పుట్టడానికి ఆ రోజుల్లో అతడు కారకుడయ్యాడు. సలోమాను మహారాజు అంటాడు కదా, మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యములో జ్ఞాని అయినటువంటి సలోమాను మహారాజు అంటాడు, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం మనము చేయకూడదట. మనము ఎవరితో ఎలాంటి వారితో మనము సహవాసము చేయకూడదు అంటే, ద్రాక్షారసాన్ని ఎక్కువగా తాగేవారితోనూ మాంసము అనేటువంటిది ఎక్కువగా తినేవారితో
దేవుని బిడ్డలు సహవాసము అనేటువంటిది చేయకూడదు. ప్రభునందు ప్రియులారా, చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యములో మనము చూస్తే, ఈ భాగములో జ్ఞాని అయిన సొలొమోను ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. ఇక్కడ రాయబడిన మాటను మనము చూస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుడుచు వారికే గదా అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఎవరికి శ్రమలు ఎవరికి కలుగుతాయి, ఎలాంటి వారికి దుఃఖము కలుగుతుంది, ఎవరి కుటుంబాల్లో జగడములు వస్తాయి, ఏ వ్యక్తి చింతపడుతూ ఉంటాడు, ఎవరికి హేతువులేని గాయాలు కలుగుతూ ఉంటాయి, ఎవరికి కండ్లు మందదృష్టి కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ అంటుంది ద్రాక్షారసముతో పొద్దుపుంచు వారికే గదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడచేరు వారికే గదా అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడు చూడండి, ద్రాక్షారసము త్రాగేవారితో ఏమంటున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆ సంఘముతో ప్రబోధిస్తున్నటువంటి ప్రబోధాలు ఏమిటంటే, మద్యమత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే మీరు పరిపూర్ణులై ఉండండి అని పౌలు అంటున్నాడు. చూడండి, మద్యమత్తులై ఉండకుడి. ద్రాక్షారసములో మత్తు ఉంటుంది. ఒక గ్లాసు లేక 2 గ్లాసులు నీవు ద్రాక్షారసాన్ని త్రాగితే అది మత్తు కలగదు. కానీ 1 లీటరు 2 లీటర్లో నీవు అదే పదిగా నీవు పద్దాకలు ద్రాక్షారసాన్ని పదే నీవు తాగుతున్నట్లయితే నీకు తెలియకుండానే నీ శరీరము మత్తెక్కిపోతుంది. నీ శరీరము నిన్ను సహకరించదు. అందుకే పౌలు అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్యాపారము కలదు. అయితే మనం ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులై ఉండండి. పరమగీతములో వ్రాయబడినటువంటి ద్రాక్షరసము ఇది శరీర సంబంధమైన ద్రాక్షరసం కాదు. పరమగీతములు 1వ అధ్యాయము 2వ వాక్యములో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని షూలమితి తన ప్రియుణ్ణి సంబోధించి మాట్లాడుతూ ఉంది. ఇది భూ సంబంధమైన ద్రాక్షారసం కాదు, ఇది ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసం కాదు. ఈ ద్రాక్షారసము ఆత్మ సంబంధమైన ద్రాక్షారసము. కాబట్టి ఇది పవిత్రమైనటువంటిది. ఇది యేసు ప్రభు కూడా ఈ ద్రాక్షారసము అనేటువంటిది యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యముగా కనబడతా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వాక్యములో ఈ ద్రాక్షరసము ప్రభు యొక్క బలలోని పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని చూపిస్తుంది. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి ఈ ద్రాక్షరసము ఒక సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యములో చూడండి, ద్రాక్ష చెట్టు ఈ విధంగా చెప్పుచుంది. అక్కడ ఏమని చెప్పుచుంది? అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగుగా, ద్రాక్షావల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టున ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అన్నది. ఏ చెట్టు అన్నది? ద్రాక్ష చెట్టు మిగిలిన చెట్లుతో అంటుంది. నేను దేవుని సంతోషపరచవలసినటువంటి దానిని, నేను దేవుణ్ణి సంతోషపరచవలసిన దానిని, ఇటు మనుషులను సంతోషపరచవలసినటువంటి దానిని, మరి దేవుణ్ణి సంతోషపరచకుండా మనుషులను నేను సంతోషపరచకుండా మరి నేను వచ్చి మీకు రాజుగా ఉండాలా?
నాకు రాజరికమే అక్కర్లేదు, పెత్తనమేమి అక్కర్లేదు, అధికారమేమి నాకు అక్కర్లేదు, అధికార కాంక్ష నాకు లేదు, మీ మీద నేను పెత్తనం చేయాలని ఎప్పుడు కూడా ఆశించినటువంటి దానిని కాదు నేను. దేవుడు నన్ను ఎందుకు ఈ సృష్టిలో సృష్టించాడంటే, ఒకటి దేవుని సంతోషపరచడానికి, రెండు మానవులను సంతోషపరచడానికే దేవుడు ఈ భూలోకములో భూమి మీద నన్ను విత్తనము నాటాడు. మరి దేవుని సంతోషపరచకుండా, మనుషులను సంతోషపరచకుండా నేను అటు ఇటు ఊగటానికి మీరు చెప్పినట్లుగా ఒక నాయకుడిగా నేను ఉంటానా? నాకు అక్కర్లేదు. రాజరికము అక్కర్లేదు, పెత్తనము నాకు అక్కర్లేదు, అధికారం అనేటువంటిది నాకు అక్కర్లేదని చెప్పి మిగిలినటువంటి చెట్లతో ద్రాక్ష చెట్లు మాట్లాడుతూ ఉంది. అందుకే దావీదు మహారాజు ఇలాగూ తెలియజేస్తున్నాడు కదా, దేవుని ఎలాగూ స్తుతిస్తున్నాడు చూడండి. దావీదు మహారాజు 4వ కీర్తన 7వ వాక్యములో భక్తుడైన దావీదు దేవుణ్ణి ఈ రీతిగా స్తుతిస్తున్నాడు, ఈ రీతిగా ఆరాధిస్తున్నాడు. ఏ రీతిగా? వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషం వారి ధాన్య ద్రాక్షారసము. పులరా చూడండి, వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి కానాను పెండ్లి విందులో యేసు ప్రభు నీళ్లను ఏం చేశాడు? ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. నీళ్లను ఆయన ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆ ద్రాక్షారసము రుచి చూచినటువంటి ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఏమంటున్నాడు? పెండ్లి కుమారుడితో గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంటే ఆ వివాహానికి యేసయ్య ఆహ్వానించబడ్డాడు. ఎందుకు యేసయ్య ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు అంటే, బహుశా మరియమ్మ యేసయ్య తల్లిదండ్రులకు ఆ వివాహానికి ఆహ్వానించినటువంటి వారు బహుశా బంధువులై ఉంటారేమో, సమీప బంధువులై ఉంటారేమో. మరి బంధువుల యొక్క ఇంటికి వివాహానికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు పిలువబడ్డారు. ఆ ప్రభువుతో పాటు శిష్యులతో పాటు మరియమ్మ కూడా వివాహానికి ఆహ్వానించబడింది. ఎందుకు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారంటే, మరి ఆ ఆహ్వానించినటువంటి ఆ యొక్క వివాహపు యొక్క యజమాని, ఆ ఇంటి వారు బహుశా మరియమ్మకు మరి బంధువులై ఉండవచ్చు బహుశా. కాబట్టి యేసయ్య వివాహానికి వెళ్ళిన వాడుగా మనకు లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. యూదులనేటువంటి వారు ద్రాక్షారసము తాగకుండా వారు భోజనాలు చేయరన్నమాట. ఎందుకంటే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, ముందు ద్రాక్షారసము తాగాలి. ఎవరైనా కానీ యూదులు వాళ్ళ ఇళ్లకు వెళితే ముందు అతిథులకు, స్నేహితులకు, బంధువులకు, ఇళ్లకు ఆహ్వానించబడిన వారికి గౌరవార్థంగా ద్రాక్షారసాన్ని ఇస్తారండి. మనమైతే మంచినీళ్ళు ఇస్తాం, కూలింగ్ వాటర్ ఇస్తాం, మిల్లర్ వాటర్ ఇస్తాం. కానీ యూదుల యొక్క శుద్ధీకరణాచార ప్రకారము, వాళ్ళ ఆచారము, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు ఏంటంటే, ఎవరైనా కానీ ఒక యూదుడు ఇంకొక యూదుడి ఇంటికి వస్తే పిల్లలు యూదుడిని గౌరవించడానికి సూచనగా, గౌరవార్థముగా, ప్రేమకు శిఖనముగా ముందు ద్రాక్షారసాన్ని ఇస్తారండి. వాళ్ళు ద్రాక్షారసము తాగనిదే మరి భోజనాలను వాళ్ళు ముట్టుకోరు. ఆ రీతిగానే గలిలయలోని కానా అనే ఊరిలో మరి వివాహానికి పిలువబడిన వారందరికీ కూడా ఆ యొక్క ఇంటి యజమాని, విందు నాయకుడు ద్రాక్షారసాన్ని సిద్ధం చేశాడు. కానీ సిద్ధపరిచిన ద్రాక్షారసము మధ్యలో అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము చూస్తే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యములో చూడండి, ద్రాక్షారసము అయిపోయినప్పుడు చూడండి ఏం చేశాడు యేసు ప్రభువు. కానాను పెండ్లి విందులో యేసు ప్రభువు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆ ద్రాక్షారసాన్ని రుచి చూచి ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసాన్ని పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు కదా, జబ్బు రసాన్ని పోస్తారు కదా. మరి నీవైతే ఇంతవరకు మంచి రసాన్ని ఉంచుకొని ఉన్నావని మరి
ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక ఈ ద్రాక్షారసము దేవుని మానవులను సంతోషపరుస్తుంది. కానాను, గలిలయలోని కానాను అనేటువంటి ఆ పెండ్లిలో యేసయ్య నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఈ ద్రాక్షారసము త్రాగిన వారందరూ కూడా మరి సంతోషించిన వారుగా మనము చూస్తూ ఉన్నాం, ఆనందించినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ద్రాక్షారసము దేవుని మానవులను సంతోషపరుస్తుంది ప్రియులారా. ఎందుకంటే ద్రాక్షారసములో రక్తమును ఉత్పత్తి చేసేటువంటి శక్తి దానిలో ఉందండి. ద్రాక్షారసాన్ని ఎవరైతే త్రాగుతారో బలహీనులు బలము పొందుకుంటారు, అనారోగులు ఆరోగ్యాన్ని పొందుకుంటారు, శక్తిహీనులకు శక్తి బలము వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ ద్రాక్షారసములో ఖనిజ లవణాలు ఉన్నాయి. పిల్లరా, మన శరీరములో ఉన్న బాడీలో ఉన్నటువంటి రక్తాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. రక్త ప్రసరణ శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేస్తుంది ప్రియరా ఈ ద్రాక్షారసము త్రాగిన. అంత మాత్రమే కాదు, ఈ ద్రాక్షారసము అనేటువంటిది ఒక శీతల పానీయము. కనుక ఈ ద్రాక్షారసాన్ని మనము తాగితే మన బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా, వేడంతా కూడా కొట్టివేయబడుతుంది, బాడీ చల్లబడుతుంది ప్రియులారా. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆత్మీయంగా ఆ రీతిగానే ఆత్మీయంగా పాపము వలన కలిగిన తాపములన్నీ కూడా తగ్గించబడతాయి. ఎప్పుడు? ద్రాక్షారసాన్ని త్రాగినప్పుడు. మన శరీరములో ఉన్న పాపములంతా కూడా, శాపములన్నీ కూడా తొలగిపోవాలి అంటే భూ సంబంధమైన ద్రాక్షారసం తాగితే మన శాపాలు పాపాలు తొలగిపోవు, కానీ ఆత్మ సంబంధమైన ద్రాక్షారసాన్ని మనం తాగాలి. అది ప్రభు బల్లలోనిది, పులిర పాత్రలో ఉన్న ద్రాక్షారసాన్ని మనం తాగాలి. ఆ ద్రాక్షారసాన్ని మనం తాగినట్లయితే మనలో ఉన్న పాపాలు, శాపాలన్నిటికీ కూడా, తాపములన్నీ కూడా తగ్గిపోతాయి. మరియు ఆత్మీయమైనటువంటి బలము, జీవము కలుగుతుంది. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు మరి రాణువ వారి దెబ్బలకు శరీరము నుండి ఆ దినాన రక్తము స్రవించిందండి. నాటి నుండి ద్రాక్షారసము ప్రియులారా చూడండి, వాటి నుండి ద్రాక్షారసము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రియులారా సిలువ వేసినప్పుడు రాణువ వారు దెబ్బలకు శరీరము నుండి రక్తము స్రవించింది. అలాగనే ద్రాక్ష పండు గానుగుల వేసి త్రొక్కినప్పుడు మరి వాటి నుండి ద్రాక్షారసం అనేటువంటిది వస్తుంది. ఇది యేసు ప్రభు రక్తానికి సాదృశ్యముగా ఉంది. ద్రాక్షారసము అనేటువంటిది స్వస్థతను ప్రియులారా ఒక మానవుని యొక్క దేహానికి స్వస్థతను కలుగు చేస్తూ ఉంది. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యమును మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడికి చెప్తాడు, నువ్వు ద్రాక్షారసాన్ని త్రాగు. ఎందుకంటే తిమోతి, నీవు కడుపు జబ్బు కలిగిన వాడివి, నీవు బలహీనుడవు, నీవు ఒక రోగివి. కాబట్టి నీ కడుపులో ఉన్న ఆ రోగము తగ్గాలి అంటే ద్రాక్షారసాన్ని పుచ్చుకోమని చెప్పి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ద్రాక్షారసము అనేటువంటిది గాయాలను బాగు చేస్తూ ఉంది. గమనించండి, లోకాసువార్త 10వ అధ్యాయము 33-34 వాక్యములు మనం చూస్తే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో దొంగలు అతన్ని పట్టుకొని తన బట్టలను ఊడబెరికి బట్టలను దోచుకొని బాగా కొట్టి గాయపరిచి కొరప్రాణముతో ఆ ప్రయాణికుని రోడ్డు ప్రక్కన పడవేసి దొంగలు వెళ్ళిపోయారు. ఆ మార్గాన మరి మంచి సమరయుడు ఆ మార్గాన నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. దారి ప్రక్కన పడిపోయి గాయాలతో దెబ్బతిన్నటువంటి మూలుగుచూ ఉన్నటువంటి ఆ రోగి దగ్గరకు యేసయ్య వెళ్ళి, మంచి సమరయుడిగా యేసయ్య వెళ్ళి అతని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని ఆ గాయాల మీద పోసి శుభ్రముగా గాయాలన్నీ కూడా తుడిచి తన ద్రాక్షారసాన్ని గాయాల మీద పోసి
ఆ ప్రయాణికుణ్ణి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూలవాని ఇంటికి తీసుకుని వెళ్ళి 2 దేనారాలు ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇదిగో నేను వచ్చే వరకు ఇతన్ని పరామర్శించు, నేను మరలా వచ్చినప్పుడు నువ్వేమైనా ఖర్చు చేసినట్లా మరలా నేను వచ్చి నీకు ఇస్తానని చెప్పి సమరయుడు ద్రాక్షారసముతో ఆ ప్రయాణికుడు గాయపరచబడినప్పుడు, గాయాలతో రక్తపు యొక్క మడుగుల్లో ఉన్నప్పుడు ఆ ప్రయాణికుడి దగ్గరకు యేసయ్య వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని పోసి గాయాలను కడిగి శుభ్రపరిచి కట్టుకట్టి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, ద్రాక్షారసము ఎంతో శ్రేష్టమైంది కదా. ఇది ఆత్మీయమైనటువంటి ద్రాక్షారసము. ఇది శరీర సంబంధమైన ద్రాక్షారసం కాదు, భూ సంబంధమైన ద్రాక్షారసం కాదు, ప్రకృతి సంబంధమైన ద్రాక్షారసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ద్రాక్షారసం. అందుకే షోలమితి ద్రాక్షారసాన్ని రుచి చూచి దేవుని ప్రేమ ఎలాంటిదంటే ద్రాక్షారసము కన్నా మరి మధురమైనదని సానుభవముతో ప్రియులారా సాక్ష్యమిచ్చి తన ప్రియుణ్ణి ఎంతగానో షోలమితి సలోమానును ప్రశంసిస్తూ ఉంది ఆ దినాన. నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. తిరిగి రేపటి ఉదయకాలమందు మరి పరమగీతములు 1వ అధ్యాయము 3వ వాక్యములో వ్రాయబడిన మాటలు ధ్యానం చేద్దాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అనేటువంటి వర్తమానాన్ని తిరిగి దైవజనుల ద్వారా రేపటి కాలమందు మనము విందాం. అప్పటి వరకు దైవ కృప, దైవ శిష్యులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.